కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. విశాఖకు చెందిన సురాడ దానయ్యమ్మ అనే మహిళ పవన్ను కలిసేందుకు పిఠాపురానికి వచ్చింది. ప్రజా సమస్యలపై పవన్ పోరాడుతున్న విధానం తనకెంతగానో నచ్చిందని ఆమె తెలిపారు. తన ఊపిరి ఉన్నంతకాలం ఆయనకే మద్దతు ఇస్తానని, శ్రీవారి ఆశీస్సులు పవన్ మీద ఉండేలా తిరుమల మెట్లెక్కి మొక్కు తీర్చుకుంటానని మహిళ చెప్పింది. విశాఖపట్నం జనసేన మా అమ్మనంటారు అందరూ. నా దగ్గరికి అయితే చాలా చాలా జనం వస్తారు. వాళ్ళందరికీ నా ఆశీస్సులు అందిస్తాను. మా బాబు అది చాడాలో నడమ 4 మంచి మాటలు చెప్తాను. వ్యాపారం మానేసి వచ్చేసాను బాబుని చూడాలని. నాకైతే నా బాబు నానా తోళ్ళు కొన్ని వేల జనము, కొన్ని కోట్ల జనము, పాడైపోయిన ఊర్లు ఎక్కడున్నాయో టార్గెట్ చూస్తున్నారు కదా. ఆ నిజాయితీ నాకు ఎంత నా మనసులో గుండెలోని గుడి కట్టేసుకున్నాను. నా ఊపిరి ఉన్నంతటికి బాబుకే మద్దతు ఇస్తాను. బాబుకి ఎంతకాలం ఉన్నా శ్రీవారి మెట్లెక్కి బాబు దేవుడి ఆశీస్సులు బాబు విన్నట్టు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికే 2 సార్లు ఎక్కిస్తాను. నా బంగురు కొన్నానే ఎక్కేస్తాను బాబు గురించి. జై జనసేన, జై జనసేన, జై జనసేన. డిప్యూటీ సీఎం పవన్ను రాజనగరం మండలం కొత్త వెలుగుబంద రైతులు కలిశారు. గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల కోసం 80 మంది దగ్గర 50 ఎకరాలు తీసుకుని ఇప్పటివరకు డబ్బులు చెల్లించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పాస్ పుస్తకాలు అధికారుల దగ్గర పెట్టుకుని ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ పవన్ కళ్యాణ్ను రైతులు వేడుకున్నారు. మాకు కొంచెం పొలాలు ఇస్తున్నారని జగనన్న ప్రభుత్వంలో మాకు డబ్బులు అమౌంట్ పడలేదండి. మాకు ఆయనతో మాకు ఇవ్వలేదండి. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. 3 సంవత్సరాలు అయిందండి. 4వ సంవత్సరం గడుపుతుందండి. మాకు చాలా కష్టాల నుంచి తెచ్చిచ్చామండి. నాకు ఆయనతో సొసైటీ బాకీల నుంచి ఇడిపించి తెచ్చిచ్చామండి. అది 3 రోజుల్లో పడిపోతాయి అన్న డబ్బులండి. 4 సంవత్సరాలు బట్టి ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. 50 ఎకరాలు జగనన్న ఇళ్ల స్థలాల కోసం తీసుకున్నారండి. పేదలకి వారం రోజుల్లో డబ్బులు పడిపోతాయి అన్నారండి. ఒరిజినల్ డాక్యుమెంట్లు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి తీసుకున్నారండి. ఇప్పుడు వచ్చి మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినాం కానీ అలా పట్టించుకోవట్లేదండి. మా అమౌంట్ వేస్తలేదండి, మా డాక్యుమెంట్ సమాధానం ఇస్తలేదండి. మా పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు మా దృష్టి చేస్తారని మేము ఎంతో చంపడుతున్నామండి. 3 సంవత్సరాల బట్టి తిరుగుతున్నామండి. మేము మా బాధల్లో అర్థం చేసుకుంటలేదండి. మా డాక్యుమెంట్లు 3 రోజుల్లో పడిపోతాయని తీసేసుకున్నారండి. సొసైటీ బాకీలన్నీ విడిపించి బయట డిగ్రీలు తెచ్చండి మేము ఇచ్చామండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆదుకుంటలేదండి.